మన పూర్వీకులకు గుండెపోటు ఎందుకు రాలేదో తెలుసా? ఇదేనండి సీక్రెట్. ప్రస్తుతం ఉరుకులు పరుకుల జీవితం, మారిన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అనేక కారణాలతో చాలామంది అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. అయితే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న విషయం కూడా చాలామందికి తెలియటం లేదు. దీనితో గుండె జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవడం చాలా మంచిది. ఇలా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అందుకు డాక్టర్లు ఇచ్చే మందులు వాడాల్సి ఉంటుంది. ఈ చిట్కా పాటించడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ సమస్యకు తగ్గించవచ్చు. ఉల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ మాయం. మనం నిత్యం జీవితంలో ఉల్లిపాయ వంటలో వేస్తూనే ఉంటాం. ఉల్లిపాయలు వేయకుండా ఎటువంటి వంట పూర్తి కాదు. అయితే కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడానికి ఉల్లిపాయ మనకి ఎంతగానో మేలు చేస్తుంది. వీటిలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇక ఉల్లిపాయను రోజు పచ్చిగానే తినాలి అంటున్నారు. ఎంతో ఫలితం ఉంటుందని, పూర్వీకులు ఇలాగే చేసేవారని, పూర్వీకులలో మన పెద్దలు ఉల్లిపాయలను రోజు పచ్చిగానే తినేవారు. మజ్జిగ అన్నంలో వారు ఉల్లిపాయను తినేవారు. ఇలా తినడం వల్లనే వారికి ఎటువంటి గుండె సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాలేదంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా రక్త కణాలు. ఉల్లిపాయను తినడం వల్ల రక్త కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్త కణాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్ రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది. రక్త కణాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అయితే ఉల్లిపాయను పచ్చిగా తినలేము అనుకునే వాళ్ళు కనీసం దీంతో టీ తయారు చేసుకొని తాగవచ్చు. దీంతో ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు నిపుణులు.